హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్. ఈరోజు మనం హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ వాటి యొక్క లక్షణాలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. మనం పార్ట్ 1 వీడియోలో థైరాయిడ్ అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్లో థైరాయిడ్ గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. చూడని వాళ్ళు వెంటనే చూసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా హైపర్ థైరాయిడిజం గురించి చూద్దాం. ఓకే, హైపర్ అంటే పేరులోనే ఉంది, టూ మచ్ థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనమాట. మీన్స్ మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఓవర్ యాక్టివ్ అయిపోయి ఎక్సెస్ హార్మోనల్ ప్రొడక్ట్ అవ్వడం. ఓకే, ఇది ఎలా అవుతుంది అనమాట అంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ థైరాయిడ్ నాడ్యూల్స్ వల్ల కావచ్చు, లేదంటే క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ వల్ల కావచ్చు. ఈ విధంగా హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. మనకి ఈ హార్మోన్స్ 2 టైప్స్, T3 అండ్ T4. T3 అండ్ ట్రైఐడోథైరోనిన్, అదేవిధంగా T4 ట్రైథైరాక్సిన్ అనమాట. ఓకే, ఈ హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తాయి దీన్ని మెటబాలిజంని, ఇంకా ఫ్యాట్ని, షుగర్స్ని యూజ్ చేసుకుంటాయి ఎనర్జీ కోసం. అదేవిధంగా బాడీ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా థైరాయిడ్ హార్మోన్స్ మన సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. అదేవిధంగా కార్డియాక్ అవుట్పుట్ని, రెస్పిరేటరీ రేట్ని, మెంటల్ అలర్ట్నెస్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇంకా ఇవి జిఐ మొటిలిటీలో హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా నియోనటల్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేస్తాయి. ఈ హైపర్థైరాయిడిజం అనేది మోస్ట్లీ కాజ్డ్ గ్రేవ్స్ డిసీజ్ అనమాట. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీన్ని మనం గ్రేవిస్ ఆప్థాల్మోపతి లేదా గ్రేవిస్ ఆర్బిటోపతి అని కూడా అంటాము. ఈ గ్రేవిస్ ఆప్థాల్మోపతిలో ఇన్ఫ్లమేషన్ అండ్ ఎడిమా అనేది ఐస్ దగ్గర ఫామ్ అవుతుంది. సో అప్పుడు మన ఐస్ బల్జింగ్ లైక్ అపిరెన్స్ లాగా కనిపిస్తాయి. ఇంకా డిజార్డర్స్ చూస్తే టాక్సిక్ మల్టీనోడ్యులర్ గాయిటర్, అదేవిధంగా థైరాయిడైటిస్ అనేది వస్తాయి. దీనంతటిని మనం ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అని కూడా అంటాము. అంటే ప్రొట్రూటెడ్ ఐస్తో పాటు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవ్వడం అనమాట. సిమ్టమ్స్ చూసుకుంటే ఇంక్రీజెస్ ద బేసల్ మెటబాలిక్ రేట్, ఇంకా వెయిట్ లాస్, ఇంకా ఇంక్రీజ్ ఎపటైట్, ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్, టాకికార్డియా, స్వెట్టింగ్, హైపర్ యాక్టివిటీ, యాంగ్జైటీ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మన సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. అదేవిధంగా ఈ హైపర్థైరాయిడిజంలో ట్రీట్మెంట్కి సరిగ్గా తీసుకోకపోతే ట్రీట్మెంట్ అనేది మేజర్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. లైక్ సివియర్ టాకియరిథ్మియా, హై ఫీవర్, డెలిరియం, కోమా, ఇలాంటివన్నీ అక్కడ అవుతాయి. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఆర్ ఎలా ప్రివెంట్ చేయాలి అని అంటే మెడికేషన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీనికి డిక్రీజెస్ ద లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్, ఇంకా ట్రీట్మెంట్ సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తాయి, ఇంకా ప్రివెంట్ ద రిలీజింగ్ ద హార్మోన్స్ అనమాట. అదేవిధంగా రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అని ఉంటుంది, అంటే అయోడిన్ ఆల్బ్లేషన్ థెరపీ అనమాట. ఈ థెరపీ అనేది తీసుకోవాలి. ఇది ఒక డెఫినిటివ్ ట్రీట్మెంట్ అంటారు ఈ గ్రేవ్స్ డిసీజ్కి. బట్ దీనివల్ల కొన్నిసార్లు మన థైరాయిడ్ గ్లాండ్ అనేది డిస్ట్రాయ్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనం ఇది కొన్నిసార్లు తీసుకోకూడదు. ఈ థెరపీ ఎవరెవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, ఇంకా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ, ఇంకా రేడియోటాక్సిషన్, నియోప్లాజియా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏమేమి తీసుకోవాలి అని అంటే పీటీయు, ఇంకా మెథల్మజోల్. ఈ పీటీయు అనేది థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా మెథల్మజోల్ అనేది థైరాయిడ్ పెరాక్సైడ్స్ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రైమిస్టర్లో మెయిన్గా పీటీయు మెడికేషన్స్ తీసుకోవాలి. అదే సెకండ్ ట్రైమిస్టర్లో చూసుకుంటే మెథల్మజోల్ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పీటీయు వాడితే హెపటోటాక్సిటీ వచ్చే రిస్క్ అనేది ఉంది, కాబట్టి ఇదే తీసుకోవాలన్నమాట మెథల్మజోల్. అదేవిధంగా అయోడిన్ సాల్ట్ ఆర్ అయోడైజ్డ్ సాల్ట్ని వాడండి. ఇంకా మెడికేషన్స్ని సిమ్టమ్స్కి ప్రివెంట్ చేసే మెడికేషన్స్ బీటా బ్లాకర్స్, ప్రొపనలాల్, అదేవిధంగా గ్లూకోకార్టికాయిడ్స్, ప్రెడ్నిజోన్, ఇవి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫుడ్ విషయంలో చూసుకుంటే సోయాబీన్స్ కానీ వాటితో చేసిన ఎలాంటి ప్రోడక్ట్స్ ఓకే అవి తీసుకోకూడదు. లైక్ సోయా మిల్క్ అలా తీసుకోకూడదు. ఇంకా దాంతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటిలో ఈ థియోసైనిడ్స్, ఇంకా ఫ్లేవనాయిడ్స్, ఓకే ఇంకా గ్వైట్రిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది.
ఇవి ఏం చేస్తాయంటే మన థైరాయిడ్ గ్లాండ్ యొక్క యాక్టివిటీని అదేవిధంగా ఫంక్షన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా పిట్యూటరీ నుంచి వచ్చేటువంటి TSH హార్మోన్ ఏదైతే ఉందో అది T3 T4 హార్మోన్స్కి అందకుండా వీటిని యాక్టివేట్ చేయకుండా ఇవి అడ్డుకుంటాయి అన్నమాట. ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ని తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ అండ్ యోగా వంటివి కూడా చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ని టోటల్గా అవాయిడ్ చేయాలి, లైక్ షుగర్స్ అలా. అదేవిధంగా మెన్స్లో చూసుకుంటే ఆల్కహాల్స్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేసేయాలి. ఎక్కువగా కెఫిన్ కానీ గ్రీన్ టీ కానీ మరీ ఎక్కువగా తాగకూడదు. ఓకే, ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ని మనం ఎంప్టీ స్టమక్లో తీసుకుంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. సో వెంటనే ట్యాబ్లెట్ తీసుకున్న వెంటనే విటమిన్స్ కానీ అయోడిన్ ఇంకా కాల్షియం కలిగి ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోకూడదు అనమాట. ఓకే, ట్యాబ్లెట్స్ వేసుకున్నాక అట్లీస్ట్ 3 hours అయినా గ్యాప్ ఇవ్వాలి. ఓకే, ఇలా తీసుకుంటేనే మన ఫంక్షనింగ్ అనేది సరిగా ఉంటుంది. లేదు అనంటే సరిగా ఉండక థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉండదు. కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్కటి అందరూ పాటించి హ్యాపీగా ఉండండి.